ఈరోజు చెప్పుకొనే స్టోరీ. అమ్మ, ఒక కన్ను కథ. మా అమ్మకు ఒక కన్ను ఉండేది. మా అమ్మ అంటే నాకు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అవమానంగా ఉండేది. ఆమె ఇంట్లోనే టైలరింగ్ చేస్తుండేది. ఒక రోజు మా అమ్మ నాకు తెలీకుండా నన్ను కలుసుకోవడానికి నేను చదువుకునే స్కూల్కి వచ్చింది. అప్పటినుండి మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అవమానిస్తుండేవారు. మీ అమ్మకు ఒక కన్ను ఉంది అని వెక్కిరిస్తూ ఉండేవారు. ఆమెతో ఎక్కడికి పోయినా అన్ని అవమానాలు, వెక్కిరింతలు. అసలు నేను ఈమె కడుపున ఎందుకు పుట్టాను అని అనిపించేది. అప్పుడప్పుడు ఒక్కసారిగా ఈ లోకం నుండి మాయం అయిపోతే బాగుండు అనిపించేది. అమ్మ, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరికి చులకనైపోయినా. నువ్వు చచ్చిపో అని కోపంగా గట్టిగా అరిచేవాడిని. ఆమె ముఖంలో బాధ తప్ప ఇంకేం కనిపించేది కాదు. నాకు మాత్రం ఆమెను చూస్తే చాలా కోపం వచ్చేది. అయినా సరే ఆమెను అలా అనేసరికి నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చేది. అయినా నన్ను ఆమె ఎప్పుడు నా పైన కోపం చూపెట్టేది కాదు. నేను ఆమెను ఎంత బాధ పెట్టానో నాకే తెలియదు. ఒక రోజు చాలా మాటలు అనేసి నిద్రపోయాను. నాకు మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగడానికి వంట గదికి వెళ్ళాను. అమ్మ అక్కడ ఒంటరిగా ఏడుస్తుంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒక కంటి నుండి కన్నీళ్లు. నాకు ఉన్న బుద్ధి ఏటుపోతుంది. ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాను. ఎక్కడికి పోయినా మా అమ్మ అవమానం పాలు. మా అమ్మను, మా పేదరికన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను గొప్పవాడిని అయి ధనవంతుడు అవ్వాలి అని కలలు కంటూ నిద్రపోయాను. ఆ తరువాత నేను బాగా కష్టపడి చదువుకొని పై చదువు కోసం అమ్మను వదిలేసి వచ్చేశాను. ఒక మంచి కాలేజీలో చేరి ఉద్యోగం సాధించాను. ఒక ఇల్లు కొనుక్కున్నాను. అమ్మాయిని చూసి పెళ్లి కూడా చేసుకున్నాను. 2 పిల్లలు కూడా పుట్టారు. నా జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా గడిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటి కన్ను అమ్మ లేదు కదా. అలా హద్దులు లేని సంతోషంగా ఉన్న జీవితంలోకి మళ్ళీ వచ్చింది ఆ మహాతల్లి ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటికన్ను చూసి 2 ఏళ్లు ఉన్న నా కూతురు భయంతో దడుసుకుంది. ఎవరు నువ్వు? ఏం కావాలి? ఎందుకు వచ్చావు? మీరు ఎవరో నాకు తెలియదు. మా ఇంటికి వచ్చి నా కూతుర్నే భయపెడుతావా? నువ్వు ముందు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని సాధ్యమైనంత వరకు తెలియనట్టు నటించాను. అప్పుడు ఆమె క్షమించు బాబూ, తప్పు అడ్రస్కు వచ్చాను అని వెళ్ళిపోయింది. హమ్మయ్య, నన్ను గుర్తుపట్టలేదు అని ఊపిరి గట్టిగా పీల్చుకొని ఇంకా ఈమె గురించి పట్టించుకోను. అవసరం లేదు అనుకున్నాను. కానీ నేను చదువుకున్న మా స్కూల్ ఫ్రెండ్స్ అందరూ కలిసి గెట్ టుగెదర్ పార్టీ ఉంది అని పిలిచారు. నా బిజినెస్ మీటింగ్ ఉంది అని నా భార్యకు అబద్ధం చెప్పి బయలుదేరాను. స్కూల్లో పార్టీ అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దు అనుకున్నా నా కాళ్ళు లోపలికి లాగాయి. మా అమ్మ కటిక నేల మీద పడి ఉంది. ఆమె చేతిలో ఒక లేఖ ఉంది. నాకోసమే రాసి పెట్టి ఉంది. లేఖలో ఇలా రాసి ఉంది: ప్రియమైన కుమారునికి, ఇప్పటికి బతకావలసిన దానికన్నా ఎక్కువే బతికినాను. నేను ఇంకా నువ్వు ఉండే దగ్గరికి నేను రాను. నువ్వైనా నేను ఉండే దగ్గరికి వచ్చి పోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా నేను ఉండలేకపోయాను. నీ ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు అని తెలిసింది. నాకు పట్టలేనంత ఆనందం వేసింది. కానీ నేను మాత్రం నీ కోసం స్కూల్ దగ్గరికి రానులే. మళ్ళీ నీకు అవమానం చేసిన దాని అవుతాను. ఒక విషయానికి ఇప్పటి చెప్పక తప్పడం లేదు కన్నా, నీకు చిన్నతనంలో నీకు ఒక ప్రమాదంలో నీకు ఒక కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణం అయినా నిన్ను అలా ఒక కంటితో చూడలేకపోయాను. కన్నా,
అందుకే నా కన్ను తీసి నీకు పెట్టు అని డాక్టర్కు చెప్పినాను. నా కంటితో నువ్వు ఈ ప్రపంచం చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులు అన్నిటికీ నేను ఎప్పుడు బాధపడలేదు. కాని ఒక 2 సార్లు మాత్రం నా మీద కోపం చూపించాడు అంటే నా మీద ప్రేమ ఉంటేనే కదా అని అనుకున్నా. చిన్న అప్పుడు నీతో గడిపిన రోజులు అన్ని నా గుండెల్లో మధురానుభూతిగా నిలిచిపోతాయి. అప్పుడు కొడుకు కన్నీళ్లతో లెటర్ తడిసి ముద్దా అయింది. కొడుకుకి ఈ ప్రపంచం కనిపిస్తలేదు. నరాలు అన్ని బిగస్సుకుపోయాయి. భూమి 2 ముక్కలుగా అయి అందులో పడి చెప్పలేనంత లోతులోకి పోయాను. తన జీవితం అంత నాకోసం ధారబోసింది. మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతుంది. ఎన్ని జన్మలు ఎత్తిన ఆమె రుణం తీర్చుకోలేను.